హాయ్ అండి, నమస్తే. ఇవాళ మంచి సూపర్ డూపర్ కాంబినేషన్లో ఫ్రైతో వచ్చేసానండి. కందనకాయలు వంకాయ ఫ్రై. ఇదైతే నేను యూట్యూబ్లో ఇప్పటివరకు చూడలేదు. చాలా తక్కువ మంది చేసుకుంటారు. నేనైతే టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను అన్నమాట. ముందుగా దీనికి కావలసిన మసాలా దినుసులు చూద్దాం. చెక్క, లవంగ, యాలక్కాయ, మిరియాలు, ఒక స్టార్ అనేసి వేసాను. అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఉల్లిపాయలు మీ గ్రేవీకి సరిపడగా వేసుకోండి అన్నమాట. ధనియాలు మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు ఒక మందపాటి బాండీ పెట్టుకొని ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కందనకాయ ముక్కలు. దీనికి ఏమాత్రం నేను కొవ్వు తీయలేదండి. ఆ ఫ్యాట్ అలా ఉంటేనే ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకోవాలండి. దీని మీద మూత మాత్రం పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మంచి అట్లకాడ లాంటివి తీసుకొని అడుగు వరకు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటపోద్ది అన్నమాట. మసాలా ముందుగా వేసుకున్నాం కదా మనం, అందుకని ఇది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. గుత్తి వంకాయలు లేత ఉంటే చక్కగా 4 పలకలుగా కట్ చేసి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే మామూలు వంకాయలు వేసుకుంటున్నాను. ఈ మసాలా పట్టి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి వంకాయ ముక్కలు కూడా భలే టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పిడైతే వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేయించుకోవాలి. వంకాయలు కూడా నుండి చిదురు అవ్వకుండా ముక్కలతో పాటు ఫ్రై అవ్వాలి. అప్పుడు అసలు ఆ వంకాయ ముక్కలు భలే ఉంటాయండి ముద్దలో పెట్టుకుంటే. వీటిని కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకోవాలి. వేగిన తర్వాత ఫ్రైకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ కారం కూడా ఆయిల్లో వేగితే ఫ్రై కలర్ సూపర్గా వచ్చింది. చూసారా ఎలా మారిపోయిందో? ఆయిల్లో కారం వేగితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు ఎండు కొబ్బరి పొడి వేసాను. ఫ్రైల్లో లాస్ట్లో వెల్లుల్లిపాయ వేస్తే ఆ ఫ్లేవర్ భలే ఉంటుందండి కారం వేసిన తర్వాత. ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి మనం. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఫైనల్గా. అస్సలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రై ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.